అందరికి నమస్కారం అండి. ఈ రోజు మనం తెలుసుకోబోయేది పిఎం కిసాన్ సంబంధించి 21వ విడత ఎప్పుడు వస్తుందో, ఎవరెవరికి వస్తుందో, దీంట్లో 7,000 మందికి ఈ 21వ విడతకి సంబంధించిన డబ్బులు రావండి. అవి ఎందుకు రావో కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి, మరి ఇటువంటి ఎన్నో అప్డేట్స్ కావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పిఎం కిసాన్ సంబంధించి 2019లో ప్రారంభమైందండి. దేశంలో చిన్న మధ్యతరగతి రైతులందరికీ ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తూ ఉంటారండి. అయితే ఈ 3 విడతలుగా వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. డైరెక్ట్ గా 2,000 రూపాయలు చొప్పున బ్యాంకు ఖాతాలో డీబీటీ విధానం ద్వారా జమ అవుతుందని మనకు తెలిసిన విషయమే. ఇప్పటి వరకు కేంద్రం మొత్తం 20 విడతల వరకు విడుదల చేసింది. దాదాపు ప్రతి రైతు 40,000 రూపాయల వరకు డబ్బులు వచ్చాయి. అయితే ఇప్పుడు 21 కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం మనకు 21వ విడత దీపావళి పండగకు ముందు పడే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అంటే మరొక 2 వారాలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తమ ఖాతాలో డబ్బులు పొందారు. ఎందుకంటే వాళ్ళకి వర్షాల కారణంగా ప్రభుత్వం వాళ్ళకి ముందుగానే డబ్బులు విడుదల చేసింది. మరి ఇప్పుడు మిగతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ పిఎం కిసాన్ 21వ విడతలో 7,000 మందికి రాకపోవచ్చండి. ఎందుకంటే వాళ్ళకి ఈ కేవైసీ చేసుకోలేని వారు, అదేవిధంగా బ్యాంకుకి అకౌంట్ లింక్ అయి లేకపోవడం వల్ల, దీనితో పాటు భూ రికార్డు వెరిఫికేషన్ చూపించకపోవడం వల్ల, ఐఎస్ఎఫ్సి కోడ్ల మార్పుల వలన ఉండకపోవడం వల్ల వాళ్ళకి రావడం లేదు. మీ పేర్ల లిస్టింగ్ లో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే అధికారికంగా పిఎం కిసాన్ గవర్నమెంట్ వెబ్సైట్ కి ఓపెన్ చేసి, నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లింక్ ద్వారా వెళ్ళి హోమ్ పేజీలో స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ స్టేటస్ అనే ఆప్షన్ నొక్కితే వెంటనే ఆధార్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినంటే మీ యొక్క స్టేటస్ చూపిస్తుంది. సక్సెస్ అని వచ్చినట్టయితే మీకు డబ్బులు అకౌంట్ లో కనెక్ట్. పెండింగ్ అని ఉంటాయి, ఇంకా ప్రాసెస్ లో ఉన్నట్టు. రిజల్ట్ అని వస్తే ఈ కేవైసీ వెంటనే వెళ్ళి మీరు చేయించుకోవాలి. ఇలాంటివన్నీ చేయించుకుంటే మొత్తం మీద ఈ పండగ వేళల్లో దీపావళి పండగ నాడు మొత్తానికి ఈ దీపావళి పండగ రోజు మనకి పిఎం కిసాన్ 21వ విడత విడుదల కానున్నది. ఇక్కడ మీరు చూసేవారు రైతు అయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.